కుకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ఒక ఓటర్గా జేపీ గారు చేపట్టిన అభివృద్ధి పనులు స్వయంగా చూసిన వ్యక్తిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జేపీ గారు గత 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 1 సెంటు భూమి కూడా ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసే సాహసం చేయలేకపోయారు. అది జేపీ గారు పూర్తి సామర్థ్యంలో సాధ్యమైంది. రెండోది, నగరంలో ఎక్కడ చూసినా సరే మురుగునీరు మంచినీరు ప్రవాహంలో కలవడం జరుగుతూ ఉంటుంది. కుకట్పల్లి నియోజకవర్గంలో మాత్రం అది పూర్తిగా అరికట్టగలిగారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన దేశంలో ఎంతోమంది యువతను కదిలించింది, రోడ్ల మీద తీసుకొచ్చింది. అంత గొడవ జరిగి దాని గురించి చర్చలు జరుగుతున్నప్పుడు మన పార్లమెంట్ సభ్యులు కనీసం 30% మంది కూడా ఆ చర్చలకు హాజరవ్వలేదు. ఎమ్మెల్యే కింద ఉన్న మన జేపీ గారు నిర్భయ యాక్ట్ గురించి ఎన్నో సూచనలు పంపించారు అండ్ ఆ బిల్లు తయారు చేయడానికి చాలా హెల్ప్ చేశారు. అలాంటి మనిషి మనకి ఎంపీగా ఉండడం చాలా అవసరం. మా ఎమ్మెల్యే జేపీ గారు ఇక్కడ ఏమీ చేయట్లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు కానీ నేను కుకట్పల్లి విలేజ్లో ఉంటున్నాను. నేను కుకట్పల్లి ఓటర్ని. ఈ 4 సంవత్సరాల్లో జేపీ గారు చాలా మంచి పనులు చేశారు. ఆయన ఎంపీగా గెలిస్తే ఇంకా మంచి పనులు చేస్తారని నమ్మకం ఉంది. నేను గత 6 సంవత్సరాలుగా కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1లో నివసిస్తున్నాను. నా ప్రాంతంలో ఉన్న సమస్యని లోక్సత్తా పార్టీ హెల్ప్ లైన్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లాను. వారు సరైన సమయంలో స్పందించి మా సమస్యకి పరిష్కారాన్ని సూచించారు. అంతకుముందు ఇది డంపింగ్ యార్డు. జేపీ గారిని తీసుకొచ్చి ఇదంతా స్ట్రైక్ చేయించి దీన్ని అంతా బయటికి తీసుకెళ్ళిపోయేటట్టు చేశారు ఆయన. నేను సైబర్ టవర్స్లో ఎంప్లాయీని. కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే నాకు ఇంతకుముందు వరకు ఆఫీస్కి 1 అవర్ టైం పట్టేది. జేపీ సార్ రావడం వల్ల కుకట్పల్లి ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం వల్ల నాకు ఆఫీస్కి 10 నిమిషాల్లో వెళ్ళిపోగలుగుతున్నాను. ట్రాఫిక్ బాధ తప్పింది. గత 25 సంవత్సరాలుగా మాకు మంచినీటి సమస్య ఎక్కువగా ఉండేది. అయితే ఈ సమస్య గురించి మేము జేపీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశాము, మాట్లాడాము. అయితే ఆయన వెంటనే స్పందించి మాకు అన్ని కాలనీస్తో పాటు ఇక్కడ కూడా వాటర్ మంచిగా వచ్చేటట్టుగా మాకు ఆయన రిపేర్స్ అవి చేయించారు. ప్లస్ మాకు కొత్త లైన్స్ కూడా వేయించారు. ఎప్పుడైనా వాటర్ రాలేదని కంప్లైంట్ ఇవ్వగానే వెంటనే స్పందించి మాకు మళ్ళీ నీళ్ళు వచ్చేటట్టుగా ఏర్పాటు కూడా చేసేవారు. ఈసారి జేపీ గారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని పోటీ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఎంపీగా మనకి పార్లమెంట్లో ఉండాలి. నా ఓటు జేపీ గారికి. నేను కుకట్పల్లి ఓటర్ని. నా ఓటు లోక్సత్తాకి. మా ఓటు లోక్సత్తా పార్టీకి. నేను జేపీ గారికే ఓటు వేస్తాను. నా ఓటు లోక్సత్తాకి. జేపీ గారు ఎంపీగా గెలిచి కాలనీ అభివృద్ధికి ఇంకా సహకరించాలని కోరుతున్నాము. లోక్సత్తాకే మా ఓటు వేస్తాం. నా ఓటు జేపీ గారికి అని ధైర్యంగా చెప్పగలుగుతాను. నా ఓటు లోక్సత్తా పార్టీకి వేద్దామని నిర్ణయించుకున్నాను.